టుడే మునక్కాడ టమాటా జీడిపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపిస్తానండి. 2 మునక్కాడలు తీసుకున్నాను, ఈ ముక్కల కింద ఇలా కట్ చేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. దీనిలోకి 2 టమాటాలు తీసుకున్నానండి, ఈ సైజు తీసుకున్నాను. కొంచెం జీడిపప్పు, చాలామంది ముందు నానబెట్టుకుంటారు, నేను అలా నానబెట్టుకోనండి, డైరెక్ట్ వేసేస్తాను. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవేనండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. కర్రీలో బాగా మగ్గితే స్మాష్ అయిపోయి ఈ విధంగా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కల కింద. ఇవి బాగా మగ్గనివ్వాలి. దీనికోసం ఒక బౌల్ తీసుకున్నాను నేను. కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా వేటెక్కిందండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నానండి. దీనిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తున్నానండి. కళ్ళుప్పు వేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇదిలా తిప్పుతూ కొద్దిసేపు మగ్గనివ్వాలండి. తిప్పేసుకొని మూత పెట్టుకుని ఉంచేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గనిస్తే బాగా మెత్తగా అయిన తర్వాత మునక్కాడ ముక్కలు, టమాటా ముక్కలు వేయాలండి. బాగా మగ్గిపోయిందండి ఉల్లిపాయ. బాగా మగ్గిపోయిందండి. ఇది బాగా మెత్తగా అయిందండి. దీంట్లో కట్ చేసి పెట్టుకుని టమాటా వేసుకుంటున్నాను. కడుక్కొని పెట్టుకున్నానండి మునక్కాడ ముక్కలు, ఇవి వేసుకుంటున్నాను. ఇవి ఇలా ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని మీడియంలో ఉంచుకుని మూత పెట్టేసుకోవాలండి. బాగా మగ్గుతుంది మునక్కాడ ముక్క. బాగా మగ్గిందండి ఇది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. దీనిలో కొంచెం కారం వేస్తున్నానండి. ఆల్రెడీ ఉప్పు వేసాను కదండి. నేను 2 స్పూన్స్ వేసానండి. ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసుకున్నాం కదండి, ఇలా ఉడకనివ్వాలి. హైలో పెట్టుకోవాలండి. హైలో ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే అది బాగా దగ్గరికి వస్తుంది. అప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్, కారం సరిపోయిందని చూసుకోవాలి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మీకు తగ్గట్టుగా వేసుకోవాలండి సాల్ట్ అవి చూసుకుని. ఓకే, దీనిలో
ఇప్పటి నుంచి మీడియంలో పెట్టుకుంటే సరిపోతుందండి. బాగా ఉడికిపోయింది. మీడియంలో పెట్టుకున్నాను. నేను కడిగి పెట్టిన కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవి వేస్తున్నాను. కలర్ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకుని మీకు తగినంత సాల్ట్ అవి వేసుకోండి. ఇదిగోనండి, బాగా దగ్గర గంట ఉడికింది. ఇంక ఇది అయిపోయిందండి. టేస్ట్ అవి కూడా చాలా బాగుంది. నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నానండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను. మునక్కాడ, టమాటా, జీడిపప్పు కర్రీ ఇలా ప్రిపేర్ అయిందండి. కలర్ కూడా చాలా బాగుంది. ఇదిగోనండి, ఒక బౌల్లోకి తీసుకున్నాను. చాలా కలర్ఫుల్గా బాగుంది కదండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటోని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.